సార్ అందరికీ నమస్కారం. సభకు అలంకరించిన వాళ్ళకి. నా పేరు భాగ్యమ్మ. నాది మద్దూరు మండల్ కొమ్మూరు విలేజ్. నేను మహిళా సంఘంలో చేరి 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చిన్న సంఘం అధ్యక్షురాలుగా, గ్రామ సంఘం అధ్యక్షురాలుగా, మండల సమైక్య అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్యలో కార్యదర్శిగా చేశాను. ఇప్పటి వరకు ఒక మహిళ అంటే ఇంటికి పరిమితం అనేది ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మేము మహిళా సమైక్య నుంచి, జిల్లా మహిళా సమైక్య నుంచి ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసినామంటే అది మాకు ఎంతో గొప్ప గర్వకారణం. దీనికి సపోర్ట్ చేసినందుకు కలెక్టర్ మేడం గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, పెద్దలందరికీ, మన ప్రభుత్వం సార్ వాళ్ళకి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇదొక్కటే కాకుండా మహిళలకు ఎన్నో యూనిట్లు పెట్టుకోవడానికి సహకరిస్తూ, మేము మా కాళ్ళ మీద నిలబడడానికి మీరెంతో సహకరిస్తూ, మేము చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని మేము కూలి పోకుండా, 200-300 కూలి పోకుండా మా చేతనే మేము మదర్ యూనిట్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, ఈ కోళ్ళను పెంచుకోవడము మేము మా చేతనే సంపాదించుకొని మేము ఖర్చు పెట్టుకోవడానికి, మా పిల్లలకు ఖర్చు పెట్టుకోవడానికి మాకెంతో అవకాశం ఇచ్చారు. మేము ఏదైనా రూపాయి అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇవ్వరు మాకు. మీకెందుకు, మీరు ఏం చేస్తారని. ఇప్పుడు మేము లక్షలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఇంట్లో వాళ్ళ అవకాశం లేకుండా మేము లక్షలు తెచ్చుకున్నాం. మమ్మల్నే వాళ్ళు అడగడానికి మేము చేసుకున్నాం. అది మీరెంతో ప్రోత్సాహం చేస్తేనే మాకు అది దక్కింది. ఇంకా మేము చేయాలంటే మీరు ప్రోత్సహిస్తుండాలి. మీది ఇది చేయండి అమ్మా అని మీరు చెప్తుంటే మేము కూడా మీతో పాటు ఉంటాం సార్, మేము చేస్తామని చెప్పి కూడా అడుగుతాము. మాకు ఇంకా అవకాశాలు కల్పించాలి. అలాగే మా పిల్లలు చదువుకోవడానికి మీరు నర్సింగ్ కాలేజీలు కానీ, స్కూల్స్, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మా దగ్గర చాలా ఓపెన్ చేశారు. మేము చదువుకోలేకపోయినా మా పిల్లలు చదువుకోవాలని మాకు ఎంతో ఆశ. మేము మాలాగా మా పిల్లలు కాకూడదు, మాకు దానికోసం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఓపెన్ చేశారు. అలాగే గురుకుల స్కూల్ స్టార్ట్ చేశారు. దానిలో మిడ్ డే మీల్, మధ్యాహ్నం భోజనము, టిఫిన్స్, మిల్స్కి సంబంధించి ఇప్పుడు అమౌంట్ పెంచారు. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచారు. పిల్లలకు ఫుడ్, మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. ఇంతకుముందు హాస్టల్స్లలో పిల్లలకు భోజనం అంటే తినేవాళ్ళు గారు. ఇప్పుడు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ బూస్ట్, రాగి జావా, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అందజేస్తున్నారు. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మీరు మా గురించి చాలా పట్టించుకొని మేము ముందలుకోవాలని చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.